కొన్ని టీమ్సు లేదా కంపెనీలుంటాయి, హ్మ్. చూస్తుండగానే రాకెట్లా దూసుకుపోతాయి. హ్మ్. అదే సమయంలో అంతే టాలెంట్, అవే వనరులున్న మరికొన్ని సంస్థలు నెమ్మదిగా నీరుగారిపోతాయి. ఎందుకిలా? ఆ ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం, ఏవేవో బిజినెస్ పుస్తకాలు చదువుతాం. అవును. కాని కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన నాయకత్వ పాఠాలు మనకు ఊహించని చోట దొరుకుతాయి. ఉదాహరణకు, ఓ 2.5 వేల ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన మూలంలో. సరిగ్గా అదే మనం ఈరోజు చేయబోతున్నది. మన చేతిలో బౌద్ధ గ్రంథమైన అంగుత్తరు నికాయలోని ఒక చిన్న భాగముంది. హ్మ్. ఇది 2 రకాల సమూహాల గురించి మాట్లాడుతుంది. రైట్. ఒకటి పూర్తిగా పతనమైపోతున్న బృందం, రైట్. మరొకటి అద్భుతంగా ఎదుగుతున్న బృందం. హ్మ్. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? హ్మ్. అదే ఈరోజు మనం లోతుగా చూడబోతున్నాం. అవును, చూద్దాం. ఈ పాతకాలం నాటి జ్ఞానం నేటి కార్పొరేట్ బోర్డ్రూమ్లకు, స్టార్టప్స్కు, చివరికి మన కుటుంబాలకు కూడా ఎలా వర్తిస్తుందో చూద్దాం. కరెక్ట్. ఎందుకంటే నాయకుల ప్రవర్తనే ఒక గ్రూప్ తలరాతను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఉండదు. సరే, అయితే ముందుగా ఆ పతనమవుతున్న బృందంతోనే మొదలు పెడదామా? అధమ సంఘం. అవును, అధమ సంఘం. ఇక్కడి నాయకులు అంటే పెద్ద సన్యాసులు విలాసవంతంగా, అజాగ్రత్తగా వెనుకడుగు వేయడంలో ముందుంటారు అనుంది. వింటుంటేనే చాలా కఠినంగా అనిపిస్తోంది. కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే పతనం ఎప్పుడూ పైనుంచే మొదలవుతుంది. ఇక్కడ విలాసవంతంగా అంటే కేవలం ఖరీదైన వస్తువులు వాడటం కాదు. ఓ. అదొక మైండ్ సెట్. ఉమ్, విజయం వచ్చిన తర్వాత నాయకులలో ఒక రకమైన కంప్లేసెన్సీ వస్తుంది. అంటే సంతృప్తి. అవును, ఇప్పటికే సాధించాను, ఇక ఇంత కష్టపడక్కర్లేదు అనే ఫీలింగ్. అది మొదలైందంటే చాలు, వాళ్ళు తమ షార్ట్నెస్ కోల్పోతారు. అంటే గెలిచిన తర్వాత ఆటను తేలిగ్గా తీసుకున్నట్టు అన్నమాట. సరిగ్గా అదే. అయితే ఇందులో ఏకాంత విధిని విస్మరించడం అనే మాట నన్ను చాలా ఆకర్షించింది. ఇప్పుడున్న లీడర్షిప్ అంటే ఏంటి? టీంతో ఉండటం, ఓపెన్ డోర్ పాలసీ. మరి అలాంటప్పుడు ఈ ఏకాంతం అనేది నాయకుడిని బృందం నుండి దూరం చెయ్యదా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మందికి వచ్చే సందేహం ఇదే. ఇక్కడ ఏకాంతం అంటే భౌతికంగా అందరికీ దూరంగా వెళ్ళిపోవడం కాదు. ఆ సరే. దాని అసలర్థం వ్యూహాత్మక ఆలోచనకు, సెల్ఫ్ ఎనాలిసిస్కు సమయం కేటాయించడం. ఒక సీఈఓ రోజంతా మీటింగుల్లో ఉంటే 5 ఏళ్ల తర్వాత కంపెనీ ఎక్కడ ఉండాలో ఎలా ఆలోచిస్తారు? నిజమే, టైం ఉండదు. ఆ ఏకాంతం లేకపోతే నాయకుడు రోజువారీ సమస్యల్లో పడిపోయి ఆ పెద్ద చిత్రాన్ని మిస్ అవుతాడు. ఆ ఫౌండేషన్ వదిలేస్తే ఇక వాళ్ళు అసలు లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళిపోతారు. ఓ, ఒక్క నిమిషం. అంటే నాయకుల తప్పులు కేవలం వాళ్లతోనే ఆగిపోవు, అస్సలాగిపోవు. అవి ఒక వారసత్వంగా మిగిలిపోతాయా? ఈ మూలంలో తర్వాతి తరం వారు వారి ఉదాహరణను అనుసరిస్తారు అనుంది. ఇది వింటుంటే చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది. కరెక్ట్, సరిగ్గా అదే జరుగుతుంది. దీన్ని కార్పొరేట్ భాషలో కల్చరల్ డెట్ అంటారు. అంటే సాంస్కృతిక అప్పు. కల్చరల్ డెట్. నాయకులు తమ నిర్లక్ష్యంతో ఒక విష సంస్కృతిని సృష్టిస్తారు. కొత్తగా వచ్చిన వాళ్లు దాన్ని చూసి, ఓ, ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఇదే దారి అని అనుకుంటారు. వాళ్లు కూడా అదే దారిలో నడుస్తారు. దాంతో ఆ సంస్థ లోపల్నుంచి బలహీనపడిపోతుంది. ఒక విషవలయం అన్నమాట. అంటే ఇదొక అంటువ్యాధి లాంటిది. నాయకుల చెడు అలవాట్లు మొత్తం టీంకు సోగుతాయి. మరి ఇదే సూత్రం పాజిటివ్గా కూడా పనిచేయొచ్చా? ఒక సంఘాన్ని పైకి కూడా తీసుకెళ్లగలదా? ఖచ్చితంగా. అందుకే ఈ మూలం వెంటనే ఉత్తమ సంఘం గురించి కూడా మాట్లాడుతుంది. ఆ, ఇక్కడ కథ మొత్తం రివర్స్. ఈ సంఘంలోని నాయకులు వాళ్ళు వెనుకడుగును విస్మరించి ఏకాంతంలో ముందుంటారు. అంటే సౌకర్యాన్ని వదిలేసి క్రమశిక్షణను ఎంచుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెయ్యమని చెప్పరు, చేసి చూపిస్తారు. ఇది మనం స్పోర్ట్స్లో బాగా చూస్తుంటాం. ఒక కెప్టెన్ మైదానంలో ప్రాణం పెట్టి ఆడితే మిగతా టీంలో కూడా అదే స్ఫూర్తి వస్తుంది. అవును. అదే కెప్టెన్ నిర్లక్ష్యంగా ఆడితే ఎంత మంచి టీమైనా ఓడిపోతుంది. దీన్నే కెప్టెన్ ఎఫెక్ట్ అనొచ్చా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఇక్కడి నాయకులు కేవలం ఇన్స్పిరేషన్ ఇవ్వడమే కాదు, ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారు. ఈ మూలంలో ఒక వాక్యముంది, ఇంకా సాధించని దాన్ని సాధించడానికి శక్తిని ప్రేరేపిస్తారు అని. ఇది చాలా ముఖ్యం. అంటే వాళ్ళు తమ టీంను ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండనివ్వరు. మనం నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలి అనే తపనను బతికిస్తారు. దీన్నే మోడర్న్ పరిభాషలో గ్రోత్ మైండ్ సెట్ అంటారు కదా? అవును. కాని ఇక్కడ దాన్ని ఇంకో లెవెల్లో చూపిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత అభివృద్ధి కాదు. ఓ, ఇది సామూహిక గ్రోత్ మైండ్ సెట్. అందర్ది. అవును.
నాయకుడు తన బృందాన్ని మనమింకా నేర్చుకోవాలి, మనమింకా బెటర్గా చేయగలం అనే స్థితిలో ఉంచగలిగినప్పుడు అప్పుడు ఆ ఉత్తమ సంఘం తయారవుతుంది. ఇక్కడ కూడా అనుకరణ జరుగుతుంది, కానీ మంచి కోసం. కరెక్ట్. యువత తమ నాయకుల నిబద్ధతను, వారి కష్టపడే తత్వాన్ని చూసి నేను కూడా ఇలాగే ఉండాలి అని స్ఫూర్తి పొందుతారు. ఇది ఒక స్వయం స్థిరమైన వృద్ధి మరియు సాక్షాత్కారం యొక్క పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది అని ఉంది. ఆ పదం చాలా పవర్ఫుల్. స్వయం స్థిరమైన పర్యావరణ వ్యవస్థ అంటే ఆ ఎదుగుదలకు బయటినుంచి నిరంతరం ఇంధనం అవసరం లేదు. లేదు. సిస్టంలోనే ఆ ఎనర్జీ పుడుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తారు. అవును, ఎందుకంటే నాయకుల ఆదర్శవంతమైన ప్రవర్తనే మొత్తం సంఘానికి ఫ్యూయల్లాగా పనిచేస్తుంది. సరే, మొత్తం మీద చూస్తే ఈ రెండు సంఘాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకచోట నాయకుల సౌకర్యం వల్ల పతనం, మరోచోట వారి క్రమశిక్షణ వల్ల పురోగతి. ఒకచోట అనుకరణ ద్వారా క్షీణత, మరోచోట అనుకరణ ద్వారా శ్రేష్ఠత. మరి ఈ పురాతన మూలం మనకు చెప్పాలనుకుంటున్న అసలు సందేశం ఏమిటి? ఇది కేవలం మంచి నాయకుడుగా ఉండు అని చెప్పడం కంటే లోతైనదిగా అనిపిస్తోంది. చాలా లోతైనది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే నాయకత్వం అనేది ఒక యాక్టివ్ పని కాదు, అది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. అంటే లీడర్స్ అనుకోకపోయినా వాళ్ల నిజమైన విలువలు, వాళ్ల అసలు స్వభావం వాళ్ల పనుల్లో బయటపడిపోతాయి. వావ్! దాన్ని చూసే అనుచరులు దాన్ని దాదాపు అసంకల్పితంగా అనుకరిస్తారు. అంటే మంచి లీడర్షిప్ అనేది మేనేజ్మెంట్ కోర్సులతో రాదు. మరి దేంతో వస్తుంది? స్వీయ సంస్కరణతోనే మొదలవుతుంది. ప్రజలు నాయకులు చెప్పే మాటలను కాదు, వాళ్లు నిజంగా ఎవరు అనేదాన్ని ఫాలో అవుతారు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. నాయకత్వం ఒక నిశ్శబ్ద బోధన. మీ పనులు మీ మాటల కంటే 1000 రెట్లు గట్టిగా మాట్లాడతాయి. అవును. దీనికి కొన్ని రియల్ వరల్డ్ ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. తప్పకుండా. ఒక స్టార్టప్ కంపెనీని తీసుకోండి. దాని ఫౌండర్ రోజూ అందరికంటే ముందు ఆఫీస్కు వచ్చి అందరికంటే చివర వెళ్తున్నాడు అనుకుందాం. అతను కష్టపడి పనిచేయండి అని ఎవరికి చెప్పక్కర్లేదు. అతని చర్యలే ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాయి. మన బాస్ ఎంత కష్టపడుతుంటే మనం కూడా మనవంతు కృషి చెయ్యాలి అనే ఫీలింగ్ ఎంప్లాయీస్లో న్యాచురల్గా వస్తుంది. అదే ఫౌండర్ కంపెనీకి మంచి ఫండింగ్ వచ్చాక ఖరీదైన కారుల్లో తిరుగుతూ ఆఫీస్కు ఆలస్యంగా వస్తూ పనిని లైట్ తీసుకుంటే అప్పుడు కూడా అతను ఏమీ చెప్పనవసరం లేదు. అతని కొత్త ప్రవక్తనే ఒక కొత్త మెసేజ్ ఇస్తుంది. ఇక మనం కష్టపడాల్సిన సమయం ముగిసింది, ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం అని. నెమ్మదిగా ఉద్యోగులలో కూడా అదే అజాగ్రత్త, అదే నిర్లక్ష్యం మొదలవుతుంది. ఈ మూలం చెప్పేది సరిగ్గా ఇదే. ఇది కేవలం ఆఫీసులకే కాదు, కుటుంబాలకు కూడా వర్తిస్తుంది కదా. నిస్సందేహంగా. తల్లిదండ్రులు డబ్బు విషయంలో పొదుపుగా ఉంటే పిల్లలు కూడా దాన్ని నేర్చుకుంటారు. వాళ్లు ఎన్ని నీతి కథలు చెప్పినా ప్రయోజనముండదు. వారి చేతలే అసలైన పాఠం. కరెక్ట్. అందుకే అంతిమంగా నాయకత్వం అనేది ఒక పదవి కాదు, అదొక బాధ్యత. ఒక కంపెనీ తన మిషన్ స్టేట్మెంట్లో ఇంటిగ్రిటీ, ఆనెస్టీ అని పెద్ద అక్షరాలతో రాసుకోవచ్చు. అవును, చాలా కంపెనీలు రాసుకుంటాయి. కాని ఆ కంపెనీ లీడర్ చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెబుతుంటే ఆ మిషన్ స్టేట్మెంట్కు విలువేముంటుంది? ఉద్యోగులా గోడపై రాసిన వాక్యాలను కాదు, తమ నాయకుడి ప్రవర్తననే ఫాలో అవుతారు. నాయకులు తమ విలువలను ఆచరణలో చూపినప్పుడే ఆ గ్రూప్ వృద్ధి చెందుతుంది, లేదంటే బలహీనపడుతుంది. సింపుల్. ఈ రోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదేనేమో. ఏ సంఘం భవిష్యత్తైనా, అది దేశం కావచ్చు, కంపెనీ కావచ్చు, లేదా ఒక కుటుంబం కావచ్చు, ఏదైనా సరే దాని నాయకత్వం యొక్క కనిపించే చర్యలు వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిని ఫాలో అవుతున్నామో వారి ప్రవర్తన మనల్ని ప్రభావితం చేస్తుంది, అలాగే మన ప్రవర్తన మనల్ని ఫాలో అయ్యే వారిని ప్రభావితం చేస్తుంది. ఇదొక గొలుసుకట్టు ప్రతిచర్య. అవును, దాన్ని ఆపలేం. అయితే ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలివెళ్దాం. తప్పకుండా. ఈ మూలమంతా అనుకరణ ప్రాముఖ్యత గురించే చెబుతోంది. మంచిని అనుకరిస్తే ఉత్తమ సంఘం, చెడును అనుకరిస్తే అధమ సంఘం. సరే, కాని ఒకవేళ తర్వాతి తరం వారు తమ నాయకుల తప్పుడు మార్గాన్ని గుడ్డిగా అనుకరించడానికి నిరాకరిస్తే, లేదు ఇది తప్పు, మేము ఒక కొత్త సరైన దారిని వెతుక్కుంటాం అని తిరుగుబాటు చేస్తే అప్పుడేమవుతుంది? ఆసక్తికరంగా ఉంది. ఆ తిరుగుబాటు విఫలమవుతున్న నాయకత్వానికి సంకేతమా, లేక ఒక కొత్త రకమైన ఉత్తమ సంఘం యొక్క పుట్టుకకు నాందియా? ఎందుకంటే కొన్నిసార్లు అనుసరించకపోవడమే అసలైన నాయకత్వం కావచ్చు కదా.